వెల్కమ్ టు తేజాస్ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు అలసంద వడను తయారు చేసి చూపిస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ అలసంద వడ చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండి. సో ప్రాసెస్ కూడా ఈజీనేనండి. చాలా టేస్టీగా ఉంటుంది పల్లీల చట్నీ కాంబినేషన్తో. వడ చేసుకోవడానికి ముందు రోజు రాత్రి ఒక 1/2 కిలో అలసందలు నానబెట్టుకోండి. మార్నింగ్కి ఇలా తయారవుతుందండి. సో వాటిలో ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. గ్రైండ్ చేశాక ఇలా ఉంది కదండి. వీటిలో బేకింగ్ సోడా, సాల్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఒక టేబుల్ స్పూన్ని వేసుకొని మంచిగా కలుపుకుందామండి. సో వాటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకుందామండి. సో అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందామండి. సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని ఒక గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా వాటర్తో తడి చేసుకుంటూ చేయడం ద్వారా ఆ పిండి అనేది మన చేతులకు అంటుకోదండి. సో ఈజీగా వడ చేసుకోవడానికి వస్తుందండి. చూసారా? సో వాటర్ని తడి చేసుకొని ఇలా మంచిగా రౌండ్గా వడలు వస్తాయండి. ట్రై చేసి చూడండి. సో ప్రతిసారి ఇలా వాటర్తో తడి చేస్తూ వడల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ. సో చాలామంది ఒక పేపర్ మీద ట్రై చేస్తూ ఉంటారండి, కానీ నాకైతే చేతితోనే వేసేస్తానండి. ఇది అమ్మ రెసిపీ అండి. అమ్మ నేర్పించింది. సో అమ్మ ఇలాగే చేస్తుందండి. సో ఇలా వాటర్తో అద్దుకొని చేయడం ద్వారా మంచిగా రౌండ్గా వస్తాయని చెప్పిందండి. సో నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను. ట్రై చేశాను. ఫస్ట్లో రాకుండా, సో చేయంగా ఒక 2-3 టైమ్స్ చేయంగా నాకు కూడా వచ్చేసిందండి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. సో మీకు కూడా చేసి చూపిద్దామని చేసి చూపిస్తున్నానండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఎనర్జెటిక్ ఫుడ్. ట్రై చేయండి. సో దీని కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. చూసారు కదండి. సో వడ కూడా చాలా రౌండ్గా ఈక్వల్గా వచ్చాయి కదండి. సో పల్లీ చట్నీ చేయడానికి టైం లేదండి. మరోసారి చేసినప్పుడు చేసి కాంబినేషన్ చేసి చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ అండి. థ్యాంక్ యూ.